మన బాలాజీ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఈ సంవత్సరం ప్రతి మనిషి కూడా అంటే ఒక రకంగా చెప్పాలంటే మగవాళ్ళు వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నారు, ఆడవాళ్ళు చేసుకుంటున్నారు. ఈ శ్రావణ మాసంలో నుంచి వచ్చే శ్రావణ మాసం వరకు చక్కటి అదృష్టాన్ని పొందాలి అంటే ఒక మంచి పరిహారం, ఒక మంచి వస్తువు అంటే ఒక వస్తువు కొనుక్కు తెచ్చుకుందరుగానమ్మా అనేసి నేను చెప్పాను. ఆ వస్తువు గురించి ఇప్పుడు నేను చెప్తాను. కొనుక్కుని తెచ్చుకుని మీరు పూజించుకోండి. ఎంతటి అదృష్టం కలుగుతుందో అన్నది మీకే తెలుస్తుంది. ఎందుకు ఈ విషయం చెప్తాను అన్నది కూడా నేను మీకు చెప్తాను. శ్రీమన్నారాయణ. మన బాలాజీ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రావణ మాసంలో ఏం పెడుతున్నారమ్మా ఏంటమ్మా అనేసి అడుగుతున్నారు. ఈ సంవత్సరం వచ్చేటప్పటికి రంగనాథుడు కాయిన్ అనేది పెడుతున్నానమ్మా నేను 5 గ్రాములు. అలాగే రంగనాథుడు కాయిన్ కావాలి అని అనుకుంటే కనుక మీ అందరి గోత్రనామాలతోటి శ్రావణ మాసం అంతా పూజ చేసి మీకు ఇవ్వాలి కాబట్టి ఎవరికైనా కావాలి అని అనుకుంటే వాట్సాప్లో మెసేజ్ కానీ ఫోన్ కానీ చేసి మీరు బుక్ చేసుకోండి. అలాగే ఈ సంవత్సరం వచ్చేటప్పటికి ఏంటి అని అంటే వినాయకుడికి వచ్చేటప్పటికి ఎమతిస్ట్ గణపతిని పెట్టడం అనేది ఉంది. ఎన్నో రకాల శని దోషాలను పోగొట్టే ఎమతిస్ట్ గణపతి ఆయన కూడా కావాలి అని అనుకుంటే కనుక వాట్సాప్లో కనుక మీరు మెసేజ్ చేసినట్టయితే శ్రావణ మాసం నెల రోజులు పూజ చేసి మీ గోత్రనామాలతో పూజ చేసిన తర్వాత మీకు ఇవ్వడం అనేది ఉంటుంది. కాబట్టి మీకు ఎవరికైనా కావాలి అని అనుకుంటే కనుక వాట్సాప్లో మెసేజ్ చేసి బుక్ చేసుకుంటారని, అలాగే శ్రావణ మాసం కాదు వినాయక చవితి అయిన తర్వాతే మీ అందరికీ నేను పంపించడం అనేది ఉంటుంది. శ్రావణ మాసంలో శ్రావణ శోభ కిట్ కావాలి అని అనుకుంటే కనుక పూజ ఐటమ్స్ వాళ్ళకి కనుక మీరు ఫోన్ చేసినా మెసేజ్ చేసినా పంపించడం అనేది ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. అంటే మీరు చూడండి, నేను న్యూమరాలజీ చూస్తాను. అంటే డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం పుట్టిన డేట్ నుంచి తర్వాత డెస్టినీ అంటే పుట్టిన డేట్లో ఎలా ఉంటుంది జాతకం, డేట్లో అదేంటి నెలలో ఎలా ఉంటుంది, ఇయర్లో ఎలా ఉంటుంది, సంవత్సరం మొత్తం అంతా కలిపితే ఎలా ఉంటుంది, వీళ్ళు ఎలాంటి అదృష్టవంతులు అవుతారు, ఎలాంటి అదృష్టంలో పుట్టారు, ఎలాంటి దురదృష్టాన్ని పేరు పెట్టుకుని తెచ్చుకున్నారు, వీళ్ళకి చదువు ఎంతవరకు ఉంది, లేదంటే పెళ్ళయిన తర్వాత కష్టాలు ఉన్నాయా, లేదంటే వాళ్ళకి ఏమన్నా లవ్ మ్యారేజ్ ఉందా, గవర్నమెంట్ జాబ్ ఉందా, స్థిరాస్తులు ఉంటాయా, స్థిరాస్తులు తరిగిపోతాయా, అలాగే వీళ్ళు జీవితంలో ఎదుగుతారా, లేదంటే స్థిరాస్తులు అనేవి కోల్పోయి ఒక రకంగా చెప్పాలంటే అండను కోల్పోయి వీళ్ళు ఉంటారా అన్నది జాతకంలో మీకు డేట్ ఆఫ్ బర్త్ని పరిశీలించి ఇటు ఆస్ట్రాలజీని పరిశీలించి నేను చెప్పడం అనేది జరుగుతుంది. అదే ప్రకారంగా మీ అందరికీ కూడా నేను ఇప్పటి వరకు వరలక్ష్మి వ్రతాలకి కానీ లేదంటే జనవరి 1కి కానీ మీకు కలర్స్ శారీస్ కూడా ఇట్లన్నిటినీ నేను పరిశీలించుకునే నేను చెబుతున్నాను. ఈ సంవత్సరం ఏంటి జాక్పాట్ అంటే నాకు కొన్ని ఇయర్స్ నేనులో కొన్ని టైముల్లో చూస్తాను. పర్టిక్యులర్గా డేటు, నక్షత్రము, తిథులు ఇలాంటి ఎంత బాగా కలిసి వస్తే అలాంటి టైంలో కొన్ని వస్తువులు కనుక మనం కొనుక్కొని ఇంట్లోకి తెచ్చుకున్నట్టయితే సాక్షాత్తు లక్ష్మీనారాయణలు మన ఇంట్లోకి రావడం అనేది ఉంటుంది. అలాంటి టైము అలాంటి రోజు మనకి రేపు రాబోతుంది. ఎప్పుడు అని అంటే మనకి ఆగస్టు 7వ తారీఖు అండి. ఆగస్టు 7వ తారీఖు 7/8/2024 మీకు బుధవారం రోజున నేను చెప్పినట్టు గనక అంటే మీరు ఎక్కడైనా మీ దగ్గరలో ఉన్న బంగారపు షాపుకి వెళ్ళి ఏదైనా వెండి వస్తువు కొనుక్కోండి. మీ ఇష్టం, పట్టీలు కొనుక్కుంటారా, సుట్లు కొనుక్కుంటారా, వెండి గ్లాసులు కొనుక్కుంటారా, కంచాలు కొనుక్కుంటారా, మీ ఇష్టం. ఏ వస్తువు అయినా సరే వెండిది కొనుక్కోండి. వెండిది కొనుక్కున్నప్పుడు మీరు ఇంకొక వస్తువు, బంగారపు వస్తువు కానీ లేదంటే ఇంకొక వస్తువు కానీ ఏమీ కొనొద్దు. కేవలం వెండి వస్తువు కొనటానికే వెళ్ళండి. వెళ్ళి చక్కగా కొనుక్కున్న తర్వాత మీరు ఆ వస్తువుని తీసుకొచ్చి భద్రంగా ఇంట్లో పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఈ వస్తువుని ఏం చేస్తారంటే మీరు వరలక్ష్మి వ్రతం రోజునాడు 16వ తారీఖు వచ్చింది కదా, 16/8/2024 శుక్రవారం రోజునాడు పూజలో మీరు పెట్టుకోండి. పెట్టుకుని సాక్షాత్తు లక్ష్మీదేవికి మనం అర్చనలు అభిషేకాలు ఎలాగైతే చేసుకుంటామో ఈ వస్తువును కూడా అమ్మవారి దగ్గర పెట్టుకుని చేసేసుకోండి.
చేసుకున్న తర్వాత మీరు తెచ్చుకున్న వస్తువు ఏదైతే ఉందో అది ఉపయోగించకపోతే పట్టీలు అనుకోండి, పట్టీలు తర్వాత పెట్టుకోవచ్చు. తర్వాత గ్లాస్ అనుకోండి, గ్లాసుని వేరేగా ఉపయోగించుకో, ఇలాగా ఆ తర్వాత ఉపయోగించుకోండి. మీరు ఎప్పుడైతే మీరు 7వ తారీఖున వెండి వస్తువు కొనుక్కుని తెచ్చుకుని మీరు పూజలో వరలక్ష్మి వ్రతానికి పెట్టుకుంటారో అక్కడ నుంచి మీ ఇంట్లో స్థిరంగా లక్ష్మీనారాయణలు రావడం అనేది జరుగుతుంది. ఎందు గురించి అంటే నా న్యూమరాలజీ ప్రకారం నేను చూసుకుంటాను కాబట్టి నేను చెప్తాను. కావాలంటే మీరు గమనించి చూడండి. ఆ వస్తువు కొన్న తర్వాత మీ ఇంట్లోకి రూపాయలే కాదు, వ్యాపారంలోనే కాదు, పిల్లల విషయంలోనే కాదు, భార్యాభర్తల సమస్యల్లోనే కాదు, వీటన్నిటిలోనూ కూడా చాలా మటుకు మార్పులు వస్తాయండి. కానీ మార్పులు రాకుండా మార్పు వచ్చిందమ్మా, కొంతవరకు వచ్చింది, ఇంకా రాలేదమ్మా మాకు అనుకుంటే మీ పెళ్లి డేట్లో ప్రాబ్లం అయినా, మీ పుట్టిన డేట్లో ప్రాబ్లం అయినా, మీరు ఉంటున్న ఇంట్లోనైనా సరే ప్రాబ్లం ఉంటే కొంతవరకు అంటే అదృష్టం వచ్చి కొంతవరకు ఆ అదృష్టాన్ని అక్కడ వరకు ఆగిపోవడం అనేది జరుగుద్ది. అలాంటప్పుడు మీ భార్యాభర్తలు ఒకేసారి భార్యాభర్తలు జాతకం చూపించుకుంటే మంచిది. లేదనుకుంటే కనుక మీరు ఉంటున్న ఇల్లు మీ జాతకానికి ఏదైనా ప్రాబ్లంలో ఉందేమో గనక చూపించుకున్నట్టయితే అప్పుడు ఈ అదృష్టం అనేది కంటిన్యూషన్గా వెళ్ళిపోతుంది. ఎందుకు చెబుతున్నాను అంటే కొన్ని వస్తువులు మన ఇంటికి వచ్చిన తర్వాత అదృష్టాన్ని, కొన్ని వస్తువులు మన ఇంటికి వచ్చిన తర్వాత దురదృష్టాన్ని తీసుకొస్తాయి. ఇది మనందరికీ తెలుసున్న విషయమే, నేను కొత్తగా చెప్పేది ఏం లేదు. కాబట్టి ఆ డేటు ఆ రోజు కొన్ని ఉన్నాయి కాబట్టి వెండి వస్తువే తెచ్చుకోమని చెప్తున్నా. ఇంకొక విషయం చెప్తున్నాను, మీరు వెండి వస్తువుతో పాటు ఇంకా ఏమన్నా తెచ్చుకుని ఏదైనా ఇబ్బందుల్లోకి వెళ్తే పూచి నాది కాదు. అందు గురించే ముందే నేను చెప్తున్నా, ఏ వస్తువు కొనుక్కున్నా వెండి వస్తువే కొనుక్కోవాలి. అది కూడా 7/8/2024 కొనుక్కోవాలి. ఆ వస్తువుని వరలక్ష్మి వ్రతంలో పూజలో పెట్టుకుని పూజ చేసుకుని ఉపయోగించుకుని పూజలో పెట్టుకుని చక్కటి అదృష్టం పొందాలని, వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి అనుగ్రహం వరలక్ష్మి వరాలు కురిపించాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను ఆ స్వామిని. జై శ్రీమన్నారాయణ.